నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। రోలుగుంట మండల కేంద్రంలో బిఎన్ రోడ్డు గొయ్యిలను కప్పండి। వినూత్నంగా చేపల వేట రోడ్డుపై గంటల దిగ్బంధం చేయడం జరిగింది। వారం రోజుల్లో రోడ్డు గొయ్యలు కాకపోతే మేడివాడ, కొత్తకోట, రోలుగుంట కేంద్రాల్లో రోడ్డులు నిర్బంధిస్తాం। అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండల కేంద్రంలో బిఎన్ రోడ్డుపై గొయ్యలు పూడ్చాలి। ఈ రోడ్డుపై చోడవరం నుండి వయా నర్సీపట్నం తుని వెళ్లే రోడ్డు మార్గంలో వేలాది మంది ప్రయాణికులు, విద్యార్థులు రోజు ప్రయాణిస్తూ ఉన్నారు। నేడు ఈ గొయ్యిలకు భయపడి బైకులు కొవ్వూరు నుండి ఆసుపత్రికి వెళ్లే రోడ్డు మార్గాన్ని వెళుతున్నాయి। దీనివల్ల కొవ్వూరు నుండి హాస్పిటల్కి వెళ్లే జనాల మధ్య నుండి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు। బిఎన్ రోడ్డు మీద వెళ్లాలంటే బైకులకి నేడు అవకాశం లేదు। నేడు బిఎన్ రోడ్డుపై భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు మాత్రమే ఎప్పుడు కూరుకుపోతాయని భయంతో ప్రయాణం సాగిస్తూ ఉన్నారు। నేడు వెంటనే మండల కేంద్రంలోని గొయ్యలు వెంటనే పూడ్చాలని, బైక్లు, ఆటోలు వెళ్లేటట్లుగా రోడ్డును నిర్మాణం చేపట్టాలి। ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు గారు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు గెలిచిన వెంటనే మొట్టమొదటిసారిగా బిఎన్ రోడ్డును వెంటనే నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు। ఈ హామీ అమలు చేయకపోవడంతో 108 వెళ్లడానికి అవకాశం లేదు। బిఎం రోడ్డుపై ప్రయాణం చేయాలంటే రోలుగుంట కేంద్రంతో పాటు రావికమతం మండలం, మేడివాడ, కొత్తకోట, బుచ్చిపేట మండలం, సింగవరం వంటి గ్రామాల్లో భారీ గొయ్యలు ఏర్పడటంతో గొయ్యల మధ్యలో భారీ వాహనాలు నిలుపుదల చేస్తూ ఉన్నారు। కనీసం ఆర్ఎండ్బి శాఖ ఉందో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నారు। తక్షణమే అధికారులు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గారు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని, నేటికి సంవత్సరం అవుతున్న ఎటువంటి హామీని అమలు చేయలేదు। ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఈ చిరంజీవి, గ్రీన్ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గేమలి వాసు తదితరులు పాల్గొన్నారు। రోడ్డు మీద గత సంవత్సరం నుంచి అంతకుముందు 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంటే ఈ గొయ్యల్లో అనేక మంది ప్రాణాలు కాపాడుతున్నారు। కాబట్టి ప్రాణాలు పోయినా సరే ఇటువంటి రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ స్టేషన్ కానీ, కలెక్టర్ కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యేలు కానీ పండుగలు చేస్తున్నారు। పండుగలు రేపు 2వ తారీఖు నాడు గ్రామానికి వచ్చి మా గొయ్యలు పోర్చండి అని చెప్పేసి మేము పండుగలు చేస్తాం మీకు అని చెప్పేసి చెప్తున్నాం। రేపు మేడివాడలో కూడా ఇదో గొయ్యల మీద పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాం। దానిలో కూడా ఖచ్చితంగా చేయకపోతే మన భారీ ఎత్తున బంద్ నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రోలుగుంట మండల కేంద్రంలో చేపల వేట కార్యక్రమం నిర్వహించాం। కాబట్టి వారం రోజుల్లో కానీ స్థానిక శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు పరిష్కారం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా బంద్ నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము